ప్రజల మద్దతు మా మద్దతు కానీ చాలా పెద్ద మెజార్టీగా గెలుస్తాడు మన నవీన్ యాదవ్ సార్. ఎందుకంటే ఒక 2009 నుంచి పబ్లిక్ లో ఉండి అందరి కష్ట సుఖాలంతా ఆయన తెలుసుకొని అందరి భాగవతాలు తెలుసుకొని గల్లీ గల్లీ తిరిగి వాళ్ళ జాగ్రత్తగా అందరి కాపాడుకుంటూ వచ్చిండు పాపం. ఇది మూడోసారి నిలబడడం పాపం. ఆయనకు అందరు సహకరిస్తున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి పాపం పబ్లిక్ లే ఉంటుండు. ఓడినా గెలిచినా పెద్ద చదువు చదివి అబ్బాయి, చాలా పెద్ద చదువు చదివి ఉండి వేరే వాళ్ళైతే వెళ్ళిపోతారు చదవడానికి. ఆయన ప్రజాసేవ చేయడానికి ప్రజలకు మంచిగా చదువుకొని కూడా ఇక్కడే ఉండిపోయి ప్రజల సేవ చేయాలని ఆయన మనస్తత్వాన్ని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పూర్వం నుంచి కూడా జనాలకు మంచిగా సేవ చేసేవాళ్ళు. మరి అటువంటి వ్యక్తిని ఉప ఎన్నికల ఎందుకు ఆపారు? ముందే గెలిపించుకోవాలంటే కొంతమంది శక్తులు పడనీయలేదు, కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆయనకు దానికి దాకా రాకుండా చేసినాయి పాపం. ఎందుకంటే అప్పట్లో గెలిచేవాడు ఇంకా 9,000 తక్కువనే ఉంది. అది కొన్ని ఓట్లు అటు ఇటు పోయి ఇబ్బంది పడ్డాడు అబ్బాయి. కనుక ఆ పిల్లోడు చాలా మంచి మనిషి నవీన్ యాదవ్ అనే అబ్బాయి. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు 24 గంటలు అన్న అంటే నేను పి జనార్దన్ ఎట్లుండనో ఆనాడు అంతకన్నా రెట్టింపున్నాడు. ఇప్పుడు పి జనార్దన్ ఎట్లుండో ఆనాడు అంతకన్నా రెట్టింపున్నాడు. ఎందుకంటే లోకల్ ఉంటాడు కనుక. మేము ఎక్కడనో జూబ్లీహిల్స్ ఎక్కడనో మినిస్టర్ క్వార్టర్స్ కాదు కదా, ఇక్కడ లోకల్ ఉంటాడు. ఇట్లా పిలువంగానే ఇక్కడ ఉంటాడో, లేకపోతే మనం దగ్గర కదా నడుచుకుంటూ రావచ్చు మేము లోకల్ మనిషి కనుక. ఈ లోకల్ మనిషిని పెద్ద మెజార్టీతో గెలిపించుకొని అందరిని వేసుకొని ముందుకు పోవాలని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారి పాత్ర ఎట్లా ఉంది? మాగంటి సునీత గారి పాత్ర ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎమ్మడే పోయింది అంతా. ఆమెకేం తెలియదు. ఆడి మనిషికి గెలిపించుకొని వాళ్ళ ఇంటికి పోలేము, అడగలేము, చేయలేదు. ఆయన ప్రభుత్వమే లేదా, ఆయన ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ ఏమో ఆడ ఉంటుండు, ఆయన బయటికి వెళ్ళాడు, ఫామ్ హౌస్ లో ఉంటుండు. కేటీఆర్ మాటలకు ఒక్కడు పట్టాడు. కేటీఆర్ గల్లీ గల్లీ తిరిగి ఇండ్లు కూడా కొడుతుండు, రంగనాథ్ వచ్చిండు ఇండ్లు కూడా కొడుతుండు. ఆ ఎవరి ఇండ్లు కూడా కొట్టాడా? అంత మోసం చేసి వాళ్ళు దాదాపు 10 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రు. మొత్తం సిటీ చుట్టూ మొత్తం కేటీఆర్ మనుషులు. నువ్వు ఏడ చూసిన వాళ్ళకి కబ్జలే, ఏడ చూసినా కబ్జలే. అవన్నీ రిటర్న్ తీసుకొని సీఎం కు చెప్తున్నా నేను, రిటర్న్ తీసుకొని గరీబోలకు సేవ చేయాలి. ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జలు అయినవో భూములు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి. అది ఎంత ఉన్నా సరే ఏమున్నా సరే మొత్తం పూర్వం సర్వే చేసి మొత్తం ఫైల్ తెప్పించుకొని మొత్తం వెనకకి తీసుకొని గరీబోలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. మాగంటి గోపినాడు ఫస్ట్ చేసిండు కొంచెం పర్వాలే. ఆ తర్వాత ఆయన మొదలు పెట్టిండు కబ్జాలకు. ఆయన కూడా కబ్జాలకు మొదలు పెట్టిండు, అందరు బెదిరించుడు మొదలు పెట్టిండు ఆయన కూడా. అట్లా ఇక ఆయనకు టైం బాగాలేక దేవుడు తీసుకుపోయాడు. అంతే, ఏం లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ ను పెద్ద ఎత్తున గెలిపించుకొని మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద మెజార్టీ, దాదాపు 80,000 మెజార్టీ మీద గెలుస్తాడు. కనుక ఆయనకు అంతా మేమంతా కలిసి. లంకాల దీపక్ రెడ్డి గారికి రీసెంట్ గా బీజేపీ టికెట్ రావడం జరిగింది. ఆయన పాత్ర ఎలా ఉంది? ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. అతను కూడా పర్వాలేదు, మంచిగానే ఉంది. కానీ కాకపోతే ఈ ఏరియాలో మాత్రం గెలవడం కష్టం. ఎందుకు? మైనార్టీ ఓటు వాళ్ళకి దక్కించుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మైనార్టీలు ఏరు, వాళ్ళకు బీజేపీ అంటే వాళ్ళకి పడదు. కనుక బీసీ ఓట్లు ఎక్కువ కాబట్టి బీసీ దాదాపు 1,20,30 దాకా ఉంటాయి. అన్ని బీసీ అంటే ఇంకా మొత్తం కదా, అన్ని కలిసి 130 ఉన్నాయి. వాళ్ళ ఈ మైనారిటీ ప్లస్ ఈ వీళ్ళ ఈ కిచెన్స్ వాళ్ళ ఉన్నాయి కదా, వాళ్ళ 1,00,000 దాకా ఉన్నాయి. కనుక ఇవన్నీ కలిపితే 4 లక్షలు అవుతాయి, దాదాపు 4 లక్షలు ఉన్నాయి దాదాపు. కాకపోతే ఏముందంటే దాంట్లో పోల్ అయ్యేదంతా 3.5 అట్లయితాయి. ఎందుకంటే రావు, చాలా టైంకు రారు, వేయలేరు. కనుక గట్టిగా పనిచేస్తే మాత్రం నవీన్ యాదవ్ అనేటైన బాబు దాదాపు 80,000 1,00,000 మెజార్టీ గెలుస్తాడు. మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ భవిష్యత్తు మారిపోతుంది. బోరబండ గానీ, రైమత్ నగర్ గానీ, జూబ్లీహిల్స్ కాన్స్ట్రక్షన్ మారిపోతుంది. వరకు గల్లీ గల్లీన వర్షం పడితే రోడ్లు చెరువులు అవుతున్నాయి, స్లమ్ములు మొత్తం పారుతున్నాయి. మార్చే అభిప్రాయం ఏంటంటారు? ఇది వరకు చెరువులు లాగా ఎంత వానలు పడ్డా కూడా రెట్టింపు వాన పడ్డది. ఇప్పుడు ఈసారి డబల్ త్రిబుల్ పడ్డది. కానీ ఏడ గల్లీలో నీళ్ళు ఆగలే. పోయినసారి కొంచెం వాన పడంగానే ఆ ఇల్లు మునిగింది, ఈ ఇల్లు మునిగి అని ఇంటికి 10,000 ఇచ్చిర్రు. కొంత ఇచ్చిర్రు, కొంత ఆలే మింగిర్రు. లీడర్ గల్లీ లీడర్ కదా, వాళ్ళంతా తినేసిర్రు. ఇప్పుడు ఎంత వాన పడ్డా కూడా ఎక్కడక్కడ ఈ రంగనాథ్ సార్ వచ్చినాక ఎక్కడక్కడ ఏ చిన్న గల్లీ కానీ ఆయన వచ్చి మొత్తం రాత్రి పగులు పని చేసుకుంటూ జాగ్రత్తగా పనిచేసినారు. కనుక ఈ అందరికి, సీఎం గారికి, రంగనాథ్ గారికి, కాంగ్రెస్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారు డెఫినెట్ గా గెలుస్తారు. ఎందుకంటే
ఎంఐఎంల మెజార్టీ ఇలవడితే వచ్చింది. ఇప్పుడు అన్ని వర్గాలను కలుపుకోబోయే ఆలోచన నవీన్ యాదవ్ గారికి ఉన్నది. విద్యావంతుడు, మంచి మనిషి, అందరినీ సమానంగా కలుపుకోబోయే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. డెఫినెట్గా బోడబండి ఏమి, బస్సు ఏమి, డెఫినెట్గా నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపియాలి. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే ఆయన స్థానికుడు, ఇక్కడ పుట్టు పునాది స్థానికుడు, విద్యావంతుడు. రెండవది అన్ని ఆలోచన వ్యక్తి, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. ప్రజలకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేనున్నా అని పోయి ప్రజల మంచి చెడ్డ చూసే వ్యక్తి. రెండవది వర్షాకాలంలో 10 ఏళ్ళు గత గవర్నమెంట్ ఉండి ఎప్పుడే కానీ ఎక్కడ వాటర్ ఉంది ఏముంది అని చూడలే. కానీ ఇప్పటి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కానీ మళ్ళా 5 సెక్షన్ రకాల సార్ ఏమి వాళ్ళైతే మా అమీర్పేట సెంటర్లో నిండిపోతే ఆగమాగం అయిపోతే చక్క సీఎం కు పోయి సార్ ఇట్లా షార్జెస్ స్టూడియో 4 ఏరియాలు ఇట్లా అయిపోయినంటే చీఫ్ మినిస్టర్ గారు నేను చీఫ్ మినిస్టర్ అని ఆలోచన లేకుంటే ఒక మామూలు వ్యక్తి లేక వచ్చి మా బస్తీల బుద్ధనగర్, గంగాబాయి బస్తీ, ఈ శ్రీనివాస్ కాలనీ, గాయత్రి నగర్, బల్కంపేట ఏరియా ఒక మామూలు వ్యక్తి లేక తిరిగిండు. ఆయన ఒక మామూలు వ్యక్తి తిరిగి ప్రజల ప్రాబ్లం ఏంది, ఏం జరుగుతుంది, నాళాలు ఎట్లున్నాయి, డ్రైనేజ్ ఎట్లుంది, ఏం జరుగుతుంది అన్ని ఆయన కళ్ళారా చూసి. ఇప్పుడు గోపీనాథ్ సారు మాగాని గోపీనాథ్ ఉన్నప్పుడు అది వేరే. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎలక్షన్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా స్థానికుడు నవీన్ యాదవ్ గారికే జనాలు ఓటేయాలని ఆలోచన. వాళ్ళ భార్య మాగంటి సునీత గెలిచే ఛాన్స్ లేదా? ఇగో సార్ వాళ్ళ కుటుంబం మంచి మనిషి, ఆయన ఎమ్మెల్యేలు ప్రజల మనిషి కాదంటలేను. మాట ఏంటంటే గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు మాట వేరే. ఇప్పుడు నవీన్ యాదవ్ యువకుడు స్థానికుడు కాబట్టి ఆయనకు బస్తిన ఇప్పుడు ప్రజల కోసం ఆలోచన వ్యక్తి కావాలి. రూలింగ్ గవర్నమెంట్ అభ్యర్థి, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రజలు కూడా రూలింగ్ గవర్నమెంట్ కోసం ఆలోచన చేస్తారు. బీద వాళ్ళకి ఏం కావాలి, వాటర్ ప్రాబ్లం కావాలా, డ్రైనేజ్ ప్రాబ్లం కావాలా, ఏం కావాలి, రేషన్ కార్డు ఏమి, ప్రతి ఒక్కటి ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రేషన్ కార్డు ఏమి, రేషన్ కార్డు గత 10 ఏళ్ళ నుంచి ఎవరు చూడలే, గత గవర్నమెంట్ కూడా చూడలే. కానీ ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంతమంది చీఫ్ మినిస్టర్ పోయింది కానీ ఎవరు ఆలోచన చేయలే. మూసీ నది కోసం ఎవరు ఆలోచన చేయలే. నిజాం సర్కార్ ఉన్నప్పటి నుంచి మూసీ నది పెండింగ్లో ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మూసీ నది డెవలప్ చేయాలి, రోడ్లు డెవలప్ చేయాలి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలి, ప్రజల కోసం ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి ఆలోచన. బయట ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ నంబర్ 1 గుర్తింపు వచ్చింది. అది ఏంటంటే ఏ కంపెనీలు కానీ ఏ తెలంగాణ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా చీఫ్ మినిస్టర్ చేసిన పనికి నవీన్ యాదవ్ ఇక్కడ ప్రతి కార్యకర్త గెలవాలని డెఫినెట్ గా కష్టపడుతున్నారు. కాలనీ ఏమి, బస్తీలు ఏమి, సంఘాలు ఏమి, నవీన్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు ఆలోచన చేస్తున్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారు. ఇంకోటి చెరువులు కబ్జాలు గత 50 ఏళ్ళు చీఫ్ మినిస్టర్లు ఎంతో మంది పోయినరు. పెద్ద వాళ్ళు కబ్జా చేసుకుంటే జుబ్లీస్ ఏమి, గాజు రామారావు ఏమి, అంబర్పేట ఏమి చెప్పుకుంటే రకరకాల హైదరాబాద్ లో కబ్జాలు అయ్యి ఉన్నాయి. కానీ రంగనాథ్ సార్ ధైర్యం, ఆయన ఒక్క పనితనం భగవంతుడు శ్రీరామ రక్ష ఆయనకి ఇచ్చిండు. డెఫినెట్ గా ఆయన మంచి మనిషి. హైదరాబాద్ కు ఎట్లా చేయాలి, చెరువులు కాపాడాలనే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ ఆదేశాలతో ముందుకు పోతున్నాడు. డెఫినెట్ గా కబ్జాలన్నీ గవర్నమెంట్ ల్యాండ్లని కాపాడుతున్నాడు. అది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు విద్యావంతులు. ఆ కాలం వేరే, ఈ కాలం వేరే. ప్రతి ఏం చేస్తున్నారని ప్రజల ఆలోచనలు ఉన్నారు. ప్రజల ప్రకారంగా పనిచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అయితే 24 గంటలు తెలంగాణకి ఏం చేయాలి, తెలంగాణకి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి ఆలోచనతో చేస్తున్న పని. ఆయనకు డెఫినెట్ గా భగవంతుడు శ్రీరామ రక్ష. ప్రజల మద్దతు మా మద్దతు కానీ చాలా పెద్ద మెజార్టీ గెలుస్తాడు మన నవీన్ యాదవ్ సార్. ఎందుకంటే ఒక 2009 నుంచి పబ్లిక్ లో ఉండి అందరి కష్ట సుఖాలంతా ఆయన తెలుసుకొని, అందరి భాగవతాలు తెలుసుకొని గల్లీ తిరిగి వాళ్ళ జాగ్రత్తగా అందరి కాపాడుకుంటూ వచ్చిండు పాపం. ఇది 3వసారి నిలబడడం పాపం. ఆయనకు అందరు సహకరిస్తున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి పాపం పబ్లిక్ లే ఉంటుండు. ఓడినా గెలిచినా పెద్ద చదువు చదివి అబ్బాయి, చాలా పెద్ద చదివి ఉండి వేరే అయితే వెళ్ళిపోతారు చదవడానికి. ఆయన ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు మంచిగా చదువుకొని కూడా ఇక్కడే ఉండిపోయి ప్రజల సేవ చేయాలని ఆయన మనస్తత్వాన్ని వాళ్ళకి. ఎందుకంటే
వాళ్ళ పూర్వం నుంచి కూడా జనాలకు మంచిగా సేవ చేసేవాళ్ళు. మరి అటువంటి వ్యక్తిని ఉప ఎన్నికల దాకా ఎందుకు ఆపారు? ముందే గెలిపించుకునేది. ముందే గెలిపించుకోవాలంటే కొంతమంది శక్తులు పడనీయలేదు, కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి ఆయనకు, దానికి దాకా రాకుండా చేసినాయి పాపం. ఎందుకంటే అప్పట్లో గెలిచేవాడు ఇంకా 9,000 తక్కువనే ఉంది, అది కొన్ని ఓట్లు అటు ఇటు పోయి ఇబ్బంది పడ్డాడు అబ్బాయి. కనుక ఆ పిల్లోడు చాలా మంచి మనిషి నవీన్ యాదవ్ అనే అబ్బాయి. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు 24 గంటలు అన్న అంటే నేను పి జనార్దన్ ఎట్లుండనో ఆనాడు అంతకన్నా రెట్టింపున్నాడు. ఇప్పుడు పి జనార్దన్ ఎట్లుండో ఆనాడు అంతకన్నా రెట్టింపున్నాడు. ఎందుకంటే లోకల్గా ఉంటాడు కనుక. మేము ఎక్కడనో జూబ్లీహిల్స్ ఎక్కడనో మినిస్టర్ క్వార్టర్స్ కాదు కదా, ఇక్కడ లోకల్ ఉంటాడు. ఇట్లా పిలువంగానే ఇక్కడ ఉంటాడో, లేకపోతే మనం దగ్గర కదా నడుచుకుంటూ రావచ్చు మేము. లోకల్ గా మనిషి కనుక ఈ లోకల్ మనిషిని పెద్ద మెజార్టీతో గెలిపించుకొని అందరిని వేసుకొని ముందుకు పోవాలని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారి పాత్ర ఎట్లా ఉంది? మాగంటి సునీత గారి పాత్ర ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎమ్మడే పోయింది అంతా. ఆమెకేం తెలియదు, ఆడి మనిషికి గెలిపించుకొని వాళ్ళ ఇంటికి పోలేము, అడగలేము, చేయలేదు. ఆయన ప్రభుత్వమే లేదా, ఆయన ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ ఏమో ఆడ ఉంటుండు, ఆయన బయటికి వెళ్ళాడు, ఫామ్ హౌస్ లో ఉంటుండు. కేటీఆర్ మాటలకు ఒక్కడు పట్టాడు. కేటీఆర్ గల్లీ గల్లీ తిరిగి ఇండ్లు కూడా కొడుతుండు, రంగనాథ్ వచ్చిండు ఇండ్లు కూడా కొడుతుండు. ఆ ఎవరి ఇండ్లు కూడా కొట్టాడా? అంత మోసం వేసి వాళ్ళు దాదాపు 10 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రు. మొత్తం సిటీ చుట్టూ మొత్తం కేటీఆర్ మనుషులు. నువ్వు ఏడ చూసినా వాళ్ళ కబ్జలే, ఏడ చూసినా కబ్జలే. అవన్నీ రిటర్న్ తీసుకొని సీఎం కు చెప్తున్నా నేను, రిటర్న్ తీసుకొని గరీబోలకు సేవ చేయాలని. ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జలు అయినావో భూములు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి. అది ఎంత ఉన్నా సరే, ఏమున్నా సరే మొత్తం పూర్వం సర్వే చేసి మొత్తం ఫైల్ తెప్పించుకొని మొత్తం వెనకకి తీసుకొని గరీబోలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. మాగంటి గోపినాడు ఫస్ట్ చేసిండు కొంచెం పర్వాలే. ఆ తర్వాత ఆయన మొదలు పెట్టిండు కబ్జాలకు. ఆయన కూడా కబ్జాలకు మొదలు పెట్టిండు, అందరూ బెదిరించుడు మొదలు పెట్టిండు ఆయన కూడా. అట్లా ఇక ఆయనకు టైం బాగాలేక దేవుడు తీసుకుపోయాడు. అంతే, ఏం లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ ను పెద్ద ఎత్తున గెలిపించుకొని మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో చాలా పెద్ద మెజార్టీ, దాదాపు 80,000 మెజార్టీ మీద గెలుస్తాడు. కనుక ఆయనకు అంతా మేమంతా కలిసి. లంకాల దీపక్ రెడ్డి గారికి రీసెంట్ గా బీజేపీ నుంచి టికెట్ రావడం జరిగింది. ఆయన పాత్ర ఎలా ఉంది? ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. అతను కూడా పర్వాలేదు, మంచిగానే ఉంది. కానీ కాకపోతే ఈ ఏరియాలో మాత్రం గెలవడం కష్టం. ఎందుకు? మైనార్టీ ఓటు వాళ్ళకి దక్కించుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మైనార్టీలు ఏరు, వాళ్ళకు బీజేపీ అంటే వాళ్ళకి పడదు. కనుక బీసీ ఓట్లు ఎక్కువ కాబట్టి బీసీ దాదాపు 1,20,30 దాకా ఉంటాయి. అన్ని బీసీ అంటే మొత్తం కదా, అన్ని కలిసి 130 ఉన్నాయి. వాళ్ళ ఈ మైనార్టీ ప్లస్ ఈ వీళ్ళ ఈ కిచెన్స్ వాళ్ళ ఉన్నాయి కదా, వాళ్ళ 1,00,000 దాకా ఉన్నాయి. కనుక ఇవన్నీ కలిపితే 4 లక్షలు అవుతాయి, దాదాపు 4 లక్షలు ఉన్నాయి దాదాపు. కాకపోతే ఏముందంటే దాంట్లో పోల్ అయ్యేదంతా 3.5 అట్లయితాయి. ఎందుకంటే రావు, చాలా టైంకు రారు, వేయలేరు. కనుక గట్టిగా పనిచేస్తే మాత్రం నవీన్ యాదవ్ అనేటైనా బాబు దాదాపు 80,000 లక్ష మెజార్టీ గెలుస్తాడు. మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ భవిష్యత్తు మారిపోతుంది. బోరబండ గానీ, రైమత్ నగర్ గానీ, జూబ్లీహిల్స్ కాన్స్ట్రక్షన్ మారిపోతుంది. వరకు గల్లీ గల్లీన వర్షం పడితే రోడ్లు చెరువులు అవుతున్నాయి, స్లమ్ములు మొత్తం పారుతున్నాయి. మార్చే అభిప్రాయం ఏంటంటారు? ఇది వరకు చెరువులు లాగా ఎంత వానలు పడ్డా కూడా రెట్టింపు వాన పడ్డది. ఇప్పుడు ఈసారి డబల్ ట్రిపుల్ పడ్డది. కానీ ఏడ గల్లీలో నీళ్ళు ఆగలే. పోయినసారి కొంచెం వాన పడంగానే ఆ ఇల్లు మునిగి ఈ ఇల్లు మునిగి అని ఇంటికి 10,000 ఇచ్చిర్రు. కొంత ఇచ్చిర్రు, కొంత ఆలే మింగిర్రు. లీడర్ గల్లె లీడర్ కదా, వాళ్ళంతా తినేసిర్రు. ఇప్పుడు ఎంత వాన పడ్డా కూడా ఎక్కడక్కడ ఈ రంగనాథ్ సార్ వచ్చినాక ఎక్కడక్కడ ఏ చిన్న గల్లి కానీ ఆయన వచ్చి మొత్తం రాత్రి పగులు పని చేసుకుంటూ జాగ్రత్తగా పనిచేసినారు. కనుక ఈ అందరికి, సీఎం గారికి, రంగనాథ్ గారికి, కాంగ్రెస్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారు డెఫినెట్ గా గెలుస్తారు. ఎందుకంటే ఎంఐఎం ల మెజార్టీ ఇలవడితే వచ్చింది. ఇప్పుడు అన్ని వర్గాలను కలుపుకోబోయే ఆలోచన నవీన్ యాదవ్ గారికి ఉన్నది. విద్యావంతుడు, మంచి మనిషి, అందరినీ సమానంగా కలుపుకోబోయే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. డెఫినెట్గా బోడబండి ఏమి, బస్సు ఏమి డెఫినెట్గా నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపియాలి. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే ఆయన స్థానికుడు, ఇక్కడ పుట్టు పునాది స్థానికుడు, విద్యావంతుడు. రెండవది అన్ని ఆలోచన వ్యక్తి, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. ప్రజలకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా
నేనున్నా అని పోయి ప్రజల మంచి చెడ్డ చూసే వ్యక్తి. రెండోది వర్షాకాలంలో 10 ఏళ్ళు గత గవర్నమెంట్ ఉండి ఎప్పుడే కానీ ఎక్కడ వాటర్ ఉంది ఏముంది అని చూడలే. కానీ ఇప్పటి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కానీ మళ్ళా 5 సెక్షన్ రంగారావు సార్ ఏమి వాళ్ళైతే మా అమీర్పేట సెంటర్లో నిండిపోతే ఆగమాగం అయిపోతే చక్కగా సీఎం కు పోయి సార్ ఇట్లా శారదా స్టూడియో 4 ఏరియాలు ఇట్లా అయిపోయినంటే చీఫ్ మినిస్టర్ గారు నేను చీఫ్ మినిస్టర్ అని ఆలోచన లేకుంటే ఒక మామూలు వ్యక్తి లేక వచ్చి మా బస్తీల బుద్ధనగర్, గంగాబాయ్ బస్తీ, ఈ శ్రీనివాస్ కాలనీ, గాయత్రి నగర్, బల్కంపేట ఏరియా ఒక మామూలు వ్యక్తి లేక తిరిగిండు. ఆయన ఒక మామూలు లెక్క తిరిగి ప్రజల ప్రాబ్లం ఏంది, ఏం జరుగుతుంది, నాళాలు ఎట్లున్నాయి, డ్రైనేజ్ ఎట్లుంది, ఏం జరుగుతుంది అన్ని ఆయన కళ్ళారా చూసి. మాగంటి గోపీనాథ్ చూడలేదా? మాగంటి గోపీనాథ్ ఇప్పుడు గోపీనాథ్ సారు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అది వేరే. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎలక్షన్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా స్థానికుడు నవీన్ యాదవ్ గారికే జనాలు ఓటేయాలని ఆలోచన. వాళ్ళ భార్య మాగంటి సునీత గెలిచే ఛాన్స్ లేదా? ఇగో సార్ వాళ్ళ కుటుంబం మంచి అయినా ఎమ్మెల్యే అయిండు, ప్రజల మనిషి కాదంటలేను. మాట ఏంటంటే గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు మాట వేరే. ఇప్పుడు నవీన్ యాదవ్ యువకుడు స్థానికుడు కాబట్టి ఆయనకు బస్తిన ఇప్పుడు ప్రజల కోసం ఆలోచన వ్యక్తి కావాలి. రూలింగ్ గవర్నమెంట్ అభ్యర్థి, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రజలు కూడా రూలింగ్ గవర్నమెంట్ కోసం ఆలోచన చేస్తారు. బీద వాళ్ళకి ఏం కావాలి, వాటర్ ప్రాబ్లం కావాలా, డ్రైనేజ్ ప్రాబ్లం కావాలా, ఏం కావాలి, రేషన్ కార్డు ఏమి, ప్రతి ఒక్కటి ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రేషన్ కార్డు ఏమి, రేషన్ కార్డు గత 10 ఏళ్ళ నుంచి ఎవరు చూడలే, గత గవర్నమెంట్ కూడా చూడలే. కానీ ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంతమంది చీఫ్ మినిస్టర్ పోయింది కానీ ఎవరు ఆలోచన చేయలే. మూసీ నది కోసం ఎవరు ఆలోచన చేయలే. నిజాం సర్కార్ ఉన్నప్పటి నుంచి మూసీ నది పెండింగ్ లో ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మూసీ నది డెవలప్ చేయాలి, రోడ్లు డెవలప్ చేయాలి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలి, ప్రజల కోసం ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి ఆలోచన. బయట ఆల్ ఇండియా లెవెల్ తెలంగాణ నంబర్ 1 గుర్తింపు వచ్చింది. అది ఏంటంటే ఏ కంపెనీలు కానీ ఏ తెలంగాణ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా చీఫ్ మినిస్టర్ చేసిన పనికి నవీన్ యాదవ్ ఇక్కడ ప్రతి కార్యకర్త గెలవాలని డెఫినెట్ గా కష్టపడుతున్నారు. కాలనీ ఏమి, బస్తీలు ఏమి, రంగాలు ఏమి, నవీన్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు ఆలోచన చేస్తున్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారు. ఇంకోటి చెరువులు కబ్జాలు గత 50 ఏళ్ళు చీఫ్ మినిస్టర్లు ఎంతో మంది పోయినరు. పెద్ద వాళ్ళు కబ్జా చేసుకుంటే జుబ్లీస్ ఏమి, గాజు రామారావు ఏమి, అంబర్పేట ఏమి చెప్పుడపోతే రకరకాల హైదరాబాద్ లో కబ్జాలు అయ్యి ఉన్నాయి. కానీ రంగనాథ్ సార్ ధైర్యం, ఆయన ఒక్క పనితనం భగవంతుడు శ్రీరామ రక్ష ఆయనకి ఇచ్చిండు. డెఫినెట్ గా ఆయన మంచి హైదరాబాద్ కు ఎట్లా చేయాలి, చెరువులు కాపాడాలనే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ ఆదేశాలతో ముందుకు పోతున్నాడు. డెఫినెట్ గా కబ్జాలన్నీ గవర్నమెంట్ ల్యాండ్లని కాపాడుతున్నారు. అది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు విద్యావంతులు, ఆ కాలం వేరే ఈ కాలం వేరే, ప్రతి ఏం చేస్తున్నారని ప్రజల ఆలోచనలు ఉన్నారు. ప్రజల ప్రకారంగా పనిచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అయితే 24 గంటలు తెలంగాణకి ఏం చేయాలి, తెలంగాణకి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి ఆలోచనతో చేస్తున్న పని ఆయనకు డెఫినెట్ గా భగవంతుడు శ్రీరామ రక్ష.